2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియారెడ్డి గారు. నమస్తే. పెళ్ళైన కొత్తలోనే భార్య అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చెయ్యాలన్నటువంటి తాపత్రయం అయితే ఖచ్చితంగా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉంటుంది. పెళ్ళైన కొత్తలో భార్యకి ఏం కావాలో 7 సముద్రాల అవతలున్నా సరే భర్త చేయడానికి రెడీ అయిపోయినా తీసుకుని రావడానికి ఇస్తారు. గ్రాడ్యువల్గా అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. దాని వెనక ఏ సైకాలజీ జనరల్గా పనిచేస్తూ ఉంటుందండి? మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంటే పెళ్ళైన కొత్తలో అన్న వర్డ్ వాడినప్పుడు మీ కళ్ళు మెరుస్తున్నాయి. ఆలి సాంగ్ వస్తుంది చూడండి అలా, రైట్? మీ మనసు నవ్వుతుంది, మీ మొహమంతా నవ్వుతుంది, రైట్? ఆ ఒక్క వర్డ్తో పెళ్ళైన కొత్తలో, రైట్? ఫ్రెష్గా ఉంది, మల్లెపూల అత్తరులాగా, రైట్? ఒక్క క్షణంలో కూడా యూ కెన్ గెట్ ఎ స్పార్క్, రైట్? ఇంత బలం ఒక్క ఫీల్కే ఉంటుంది, రైట్? సైకలాజికల్ టర్మ్స్లో దాన్ని నీడ్స్ అంటారు. ఓకే. బయోలాజికల్ నీడ్స్, ఫిజియోలాజికల్ నీడ్స్, రైట్? ఒక పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక పిరమిడ్లో డ్రా చేయాలి అంటే మాస్లోస్ లాస్ అంటారు. సో ఒక మనిషికి మనస వాచ కర్మేన ఒక మనిషి నచ్చినప్పుడు, రైట్, ఆ మనిషి గురించి ఆలోచిస్తే చాలు, విల్ గెట్ ఎ స్మైల్, రైట్? చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ ఒక మూవీలో కూడా చూపించారు, హీరో అలిసిపోయి లైఫ్లో ఇంకా నేనేం చేయలేను, ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోయి వచ్చి కూర్చున్నప్పుడు హీరోయిన్ అక్కడ దాకా వచ్చి అది చూసి షీల్ జస్ట్ గివ్ అ కాల్, ఏం మాట్లాడుతాను, ఆ ఫోన్ కాల్కి తన పేరు చూసి ఒక స్మైల్ వచ్చేస్తుంది ఆ అబ్బాయిలో. ఈ బాండ్ ఉన్నంత వరకు, ఆ బాండ్లో స్పార్క్ ఉన్నంత వరకు, నా ఈ ఫీల్ని టు స్టార్ట్ విత్ అని అనొచ్చు ఇంగ్లీష్లో. అంటే ఒక గిఫ్ట్ ఇచ్చాను నాకు, మీ బర్త్డే ఇవాళ, రైట్? నేను వచ్చా, నాకు హ్యాపీ బర్త్డే టు యూ బాయ్ అని ఒక గిఫ్ట్ ఇచ్చాను నేను, రైట్? ఆ గిఫ్ట్ లోపల ఏముందో తెలియదు, కానీ ర్యాపర్ ఉంది దాని మీద. మన చేతులు చిమ్మ 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 అంటే యూ వాంట్ ఓపెన్ దాట్. ఇది హ్యూమన్ బిహేవియర్, రైట్? ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత లోపల డైమండ్స్ ఉన్నాయనుకోండి, ఓ దోషే డైమండ్స్ అబ్బా, అదే బాక్స్ మీరు ఇంకా 100 సార్లు ఓపెన్ చేయండి, అబ్బా పోయింది ఒకసారికి. ఇది హ్యూమన్ నేచర్, ఓకే? నా దీన్ని పెళ్ళి అయిన కొత్తలో అన్న వర్డ్కి రిలేట్ చేయండి. ఆ అమ్మాయి ఎలా ఉంది అన్నది పాయింట్ కాదు, ఆ అబ్బాయి ఎంత సంపాదించగలడు, ఎంత సాధించగలడు అన్నది పాయింట్ కాదు. బేసికలీ యు ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ అదర్ లీగలీ, ఎథికలీ, మారల్లీ, ఇంకో 4-5 టు యూజ్ ఈచ్ అదర్, ఓకే? యూజ్ అన్న వర్డ్ 100% యూజ్ చేయవచ్చు ఇక్కడ. ఎందుకు అంటే పెళ్ళి చేసుకున్న జంట, రైట్? యూజువల్గా ఒక గర్ల్ ఫ్రెండ్ మనకి నచ్చింది అనుకోండి, నాకు సాలిడ్ ఉంది పిల్ల బాస్, ఈ ఫీలింగ్ ఉంది, మా మమ్మీ ఏమంటుందేమోరా అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది ఇంకా, రైట్? రైట్? మీ ఎక్స్ప్రెషన్ ఉంది, మళ్ళీ రిపీట్ చేసేయండి ఆ ఎక్స్ప్రెషన్, రైట్? ఈ రెండు కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోట్ పోతుంటుంది అబ్బా, రైట్? టైటానిక్ లెవెల్లో పోతుంటుంది ఆ అమ్మాయితో, కానీ ఎక్కడో ఒక హోల్ ఉంటుంది, అదే పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అన్న హోల్, అందుకెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నట్టు, అది వస్తుంటే సింక్ అవుతుంటుంది బోట్, రైట్? కానీ ఈ పెళ్ళి చేసుకున్న అమ్మాయితో నువ్వు చెప్పు, నేను రాజు, నువ్వు రాని, నీకేం కావాలి చెప్పు, తెచ్చేది ఏం లేదు, అక్కడున్న న్యూస్ పేపర్ తీసుకొచ్చేసాడు పిల్లకి, దానికంటే ఎక్కువ పని చేయడు, కానీ ఆ ఇంతకే నేను రాజు అన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే మమ్మీ అప్రూవల్ వేసి ఇచ్చింది కాబట్టి, రైట్? ఈ హ్యాపీనెస్లో ఆ బోట్ లేదు, కానీ బోట్ సింకింగ్ లేదు, అసలు ఏ స్టోరీ లేదు, కానీ ఉన్న దగ్గర నేను రాజు అయిపోతావు. ఈ అథారిటేటివ్ ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే అప్లికేషన్లో పేరెంట్స్ సైన్ పెట్టినందుకు. ఇంకా మనల్ని కాదనేటోడు ఎవడబ్బా, ఇంటికి అల్లుడు వచ్చిండు, ఏమైతే మందు ముక్క చుక్క అన్నీ రెడీ, రైట్? ఈ ఫీల్ ఏదైతే ఉందో, ఎందుకు అంటే దీని వెనకాల కూడా ఒక చిన్న సైకాలజీ ఉంది నాకు.
మనం ఇండియన్ కల్చర్లో ఒక కండిషన్లో పెరుగుతాం. అరే అమ్మాయి ఇష్టపడితే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురా, రైట్? వెనక డోర్ నుంచి ఇంకో ఇంటికి పోకు. ఇది ఏ పేరెంట్స్ అన్నా నేర్పించేది మనకి ఇండియన్ కల్చర్లో. అందుకని మీకు అథారిటేటివ్ ఫీలింగ్ వస్తుంది ఈ బిహేవియర్ మీద. ఆ ఫీల్లో ఆ అమ్మాయి మీద 100% మీకు అథారిటీ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఉంది, మీరున్నారు, మ్యూజిక్ ఉంది, ఇంకా చెప్పేది ఏం లేదు, రైట్? లేచింది ప్రాణం మీది, రైట్? నా ఈ ఫీల్ ఉన్నంత కాలం చుమ్మా చీజ్ అవ్వ లైఫ్. ఎందుకు డీవియేట్ అవుతుంది ఆ ఫీలింగ్, ఎందుకు కామ్ డౌన్ అయిపోతుంది ఫీలింగ్, రైట్? ఇది మీ క్వశ్చన్. అవును. మీరు ఒక 100 పెళ్ళిళ్ళు చూసింటారా నాకు క్లోజ్గా? మీది చాలా పెద్ద సర్కిల్, చాలామంది తెలుసు మీకు, రైట్? క్లోజ్గా ఒక 100 కపుల్ అన్న అబ్జర్వ్ చేసింటారా ఈజీగా, రైట్? నేను మిమ్మల్ని చూస్తున్నప్పటి నుంచే ఐఎమ్ ఏబుల్ టు సీ యువర్ కాంటాక్ట్ లిస్ట్ వెరీ బిగ్. చాలా బిజీగా ఉంటారు, యూ టాక్ టు సో మెనీ పీపుల్. కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి అని ఎవరు చెప్పే అవసరం లేదు, అమ్మాయి తయారే చెప్తుంది. మంగళారతిలాగా ఉంటుంది అమ్మాయి. తర్వాత నైటీలు, అక్కడికి పోబుద్ది కూడా కాదు, ఆ ఫీల్కి కూడా పోబుద్ది కాదు, డిస్టర్బ్ చేసుకోబుద్ది కాదు. సడన్ గా మంగళహారతి దగ్గర నుంచి ఆ డీవియన్స్ మీ ఫేస్లోనే కనిపించేసింది. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు క్యాప్చర్ ఇన్ ద కెమెరా. ఏదైనా ఒక ప్రెజెంటబుల్ లెవెల్ ఉండాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, నాగ్ టూ గుడ్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాగా ఉంటాడు, రైట్? ఆక్వా మ్యాన్ లాగా ఉంటాడు అనుకోండి, కానీ రూపాయి సంపాదించలేడు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఫీలింగ్ ఉంటుందా? ఇంకా కష్టం కదా, పోతుంది. ఐ రియలీ లవ్ ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్, రైట్? అదే నాకు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అంటే ఏంటి? ప్రెజెంటబుల్గా ఉంది అన్నది బై డిఫాల్ట్ మనకి కండిషన్ అయిపోయింది, రైట్? మీరు పొద్దున్నే లేస్తారు, మీ పక్కన పడుకున్న వాళ్ళు కూడా పొద్దున్నే లేస్తారు. కానీ ఏ సినిమాలన్నా చూడండి, చిన్నప్పటి నుంచి మనం ఎట్లా కండిషన్ అయినాము? వీడు దున్నపోతుల 10ంటికి లేస్తాడు, ఆ పిల్ల మాత్రం తయారయ్యి మంగళారతి తీసుకొని, చాయ్ తీసుకొని, కాఫీ తీసుకొని వచ్చి లేపుతుంది, రైట్? ఇది మన ఐడియాలజీ, రైట్? ఇవాళ పొద్దున ఏం జరుగుతుంది? ఆడ ముందు లేచి బేబీ కొంచెం చాయ్, పోబే నువ్వు పెట్టుకొని వచ్చి నన్ను లేపు, రైట్? ఇది రియాలిటీ, రైట్? ఈ రియాలిటీ తగలక ముందు వాడు రాజు. ఏమండి చాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా, బేబీలు స్నాక్ కావాలా మార్నింగ్? ఈ లాంగ్వేజ్ ఉంటుంది పొద్దున. ఆ లాంగ్వేజ్ ఉన్నంత కాలం, ఆ ప్రెజెంటేషన్ ఉన్నంత కాలం మీకు వెనకకి తిరిగి రావాలనిపిస్తుంది. ఆఫీస్లో నిలబడి చూడండి, మీరు యు ఆర్ ఎలివేటెడ్ ఇన్ ఆఫీస్ కదా, మీ డెసిగ్నేషన్కి ఒకసారి నిలబడి చూడండి ఏం జరుగుతుందో స్టాఫ్ దగ్గర. 4 నుంచి నడుస్తుంటుంది కొత్తగా పెళ్ళైనోడికి, ఎప్పుడు 5 అవుతుంది, ఎప్పుడు 5 అవుతుంది. సో పక్కన వస్తాడు, రేపు ఈ మీటింగ్ ఏం చేద్దాం? రేపు కదా అది, ఇంకొదిలే. అది కాదురా, రేపు మీటింగ్లో మనం ఏం మాట్లాడదాం? రేపు కదా, అర్థం చేసుకురా, పోరవే రేపు మాట్లాడదాం, రైట్? సో మెన్ని మ్యాగ్నెట్ లాగా లాగుతుంది, రైట్? ఆ ఫీల్ అలాగే ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే రియల్ మీ, ఐడియల్ మీ అని 2 words ఉంటాయి, 2 different బిహేవియర్స్ ఉంటాయి సైకాలజీలో, రైట్? నాకు మిమ్మల్ని నేను మార్నింగ్ చూసాను, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్, అర్ధరాత్రి, వి స్పోకెన్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్ మీతోని, రైట్? డిఫరెంట్ టైమింగ్స్. కానీ ఆ క్రిస్ప్ తగ్గించను, రైట్? హే నాగ్ ఎలా ఉన్నారు, ఏం సంగతి చెప్పండి అని ఏ టైం కన్నా మీకు ఇదే వాయిస్ వస్తుంది. ఎప్పుడైతే ఏముంది లేరా, ఇంకా వాడు బతికాడు, మనం బతికాము, ఇంకా పనుకో, ఈ ఆన్సర్ వచ్చింది అనుకోండి, 2 సార్లు మీరు ఫోన్ ఎత్తారు. సింపుల్. నా ఒకవేళ పెళ్ళయినప్పుడు ఎలా ఉన్నాడో ఒక అబ్బాయి, పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండాలి అనుకుంటే ఏది ఎంతలో ఉండాలో అది అంతలో ఉంటేనే ముద్దు, ఆ తర్వాత వద్దు. కీ ఎక్కడ అంటే సత్యభామ దగ్గర ఉంది, రాధమ్మ దగ్గర లేదు, మీరమ్మ దగ్గర లేదు, సత్యభామ దగ్గరే ఉంది.
దీస్ ఆర్ డిఫరెంట్ బిహేవియర్స్ ఆఫ్ అ విమెన్. సత్యభామది ఆమె హస్బెండ్ని కొంగు కట్టుకోవడం అంటే ఆమె తర్వాతే ఎవరైనా. శ్రీకృష్ణుడు అంతటి వాడు కాళ్ళు ఒత్తితే లాట్ వేకింది, రైట్? వై? అయినా శ్రీకృష్ణుడికి అందరికంటే ఎక్కువ సత్యభామ ఇష్టం. ఎందుకు? రాధమ్మ ఒక్క క్షణం కూడా ఆయన లేకుండా బతకలేదు. మీరమ్మ ఆయన భక్తిలోనే ఉంటుంది. కానీ ఈయన ప్రాణం మాత్రం సత్యభామ దగ్గర తిరుగుతుంది. ఎందుకు? ఎనీ ఐడియా? నాకు లాక్ సిస్టమ్. గుడ్ వన్, గుడ్ వన్. ఈ లాక్ సిస్టమ్ అన్న వర్డ్ని నేను సైకాలజికల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఆడపిల్లకు అలక అందం, రైట్? సో మీరు 6 o'clock వస్తా అన్నారు, 6:15 వచ్చినా కూడా నేను తలుపు తీసి సేవ చేసినప్పుడు ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ యూ, యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ మీ. 6 o'clock అన్నాడు, 6:15కి వచ్చినప్పుడు ఫస్ట్ ముద్దుకు ఒక 15 నిమిషాలన్నా అడిగిపించుకోండి యాజ్ అ విమెన్. అప్పుడు చూసారా, ఏదో చేస్తూ చేస్తూ ఆగిపోయింది ప్రాణం. ఈ అలకలో ఉంది ముద్దు. అరే కొంచెం లేట్ పోతే మళ్ళీ అడుక్కోవడంలో టైం వేస్ట్ అయిపోతుందిరా అన్న భయం వాడుకుండాలి, రైట్? సో ఈ చిన్న అలకలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళిద్దరి మధ్యలో గోల్డెన్ బాండ్ కదా. ఇట్ ఫీల్స్ సో గుడ్. ఎందుకు వచ్చినావు అమ్మాయి అలిగితేనే బాగుంటుంది కదా. ఆడపిల్లలు అలగాలి, అబ్బాయిలు బ్రతిలాడుకోవాలి కదా. అది ముద్దు, నేచర్ అది, రైట్? రైట్. నువ్వు 10ంటికి వచ్చినా సై, 2 రోజులకు వచ్చినా సై, నెలకు వచ్చినా సై, అసలు వచ్చినా రాకపోయినా సై, ఈ 4వ లైన్ వచ్చారు కానీ ఇంకోటి చూసుకుని ఉంటాడు. ఎగ్జాక్ట్లీ కదా. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పే బిహేవియరే అలక. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఏదైనా తెగేదాకా లాగొద్దు. ఆ అలక ఎంతసేపు ముద్దు అంటే అబ్బాయి అలిసిపోయి వచ్చాడు అన్నది గుర్తు పెట్టుకొని ఆ అలిసిపోవడం అలక 2 క్యాప్చర్ అయ్యేంత వరకే ముద్దు. నేను అలిగిన బాయ్ అని 3 నెలలు ఉన్నావు అనుకో, ఓ మర్చిపోయినా నువ్వు అలిగినావు కదా అనాల్సి వస్తుంది. బాయ్కి గుర్తుకుండదు. బాయ్ క్విక్ మారిపోతుంది, ఆయన మైండ్ ఫోకస్ త్వరగా పోతుంది బాయ్ది. విమెన్ ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్. పెళ్ళైన కొత్తలో లాగే ఉండాలి అంటే ఒక బాయ్ని ఎంతవరకు తిప్పుకోవాలి అది ఆడవాళ్ళ డ్యూటీ. తను ఎంత అలిసిపోయినాడో చూసుకొని ఆచి తూచి అలక ఉండాలి. అలక ఎన్ని రోజులు అంటే సంవత్సరం పొడుగుతా అనుకోండి, ఈ సంవత్సరంలో 30 మంది వచ్చిపోతారు, 3 కూడా కాదు, రైట్? సో నీ అబ్బాయి నీతోనే ఉండాలి, పెళ్ళైన కొత్తలో లాగా ఉండాలి అంటే అలక ఉండాలి, అలక ఎంతసేపు కావాలో తెలిసి ఉండాలి. ఇవి 2 ఉంటే నాగ్ రోజు కొత్తగాను అందంగాను కనిపిస్తుంది జీవితం. 100%. ఇది కట్ చేయకండి, ఎక్స్ప్రెషన్స్తో సహా వేయండి, జూమ్ ఇన్ చేసి మళ్ళీ వేయండి నాగ్ వాళ్ళ ఫ్యాన్స్కి. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్. అంటే హ్యూమన్ బిహేవియర్లోను సైకాలజీలోను ఒక ఇందాక నేను లాక్ అన్న తర్వాత ఒక మాట చెప్పాను చూసారా, ఎందుకంత ఇది అని అంటే అలక ఉండాలి, అర్థవంతమైనటువంటి అలక ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా సరే మంగళహారతిలా ఉంటుంది రోజు. దాని తర్వాత హస్బెండ్ తోటి ఎలా ఉండాలి, హస్బెండ్ ఎలా ఉంచుకోవాలనేది కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఇళ్ళలో మనం అమ్మ వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం ఏజ్ పెరిగిపోయిన వాళ్ళిద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ బ్యూటీ, ఆ అలకలో పిలకలు ఎప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. మన ముందే కొట్టుకుంటూ ఉంటారు, మన ముందు తిట్టుకుంటూ ఉంటారు. మనకే చిరాకేసి వీళ్ళు ఇప్పటిదాకా ఎలా కలిసి ఉన్నారో అన్నటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ మీరు చెప్పిన వేదిక్ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లోపల దాగుంది. అదే సత్యభామ శ్రీకృష్ణుడు అంటారు చూసారా, అది వాళ్ళలో దాగుంది కాబట్టి అంత అందంగా ఉండాలి వాళ్ళ రిలేషన్ ఇప్పటి వరకు. వెరీ గుడ్ ముడి బ్రహ్మముడి అయి అవును బ్రహ్మస్థానంలో ఉంటుంది సెట్ అంటారు. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేదప్రియ రెడ్డి గారు. థ్యాంక్ యూ.